నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గ్యాస్ కంపెనీలు పెంచిన వంట గ్యాస్ బండ ధర 60 రూపాయల నుండి 114.50 వరకు పెంచి ప్రజలపై భారం వేయటాన్ని ప్రగతిశీల మహిళా సంఘం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా తీవ్రంగా ఖండిస్తుంది. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని బుధవారం రోజున జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో సిలిండర్ రోడ్డుపైన పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె లక్ష్మి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కె రాజన్నలు మాట్లాడుతూ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక సాగు చెప్పుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. ఇప్పటికే ముంబైలో 20% హోటళ్లు, హాస్టళ్లు మూసివేసినట్లు దేశంలో ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, దీన్ని అదుపు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన దేశానికి తగులుతుందని, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడిందని, వాణిజ్య సిలిండర్లు సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ లక్ష్మి, నాయకులు గోదావరి గంగామణి, చిట్టి, రుక్మ, కవిత, లక్ష్మి, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ఆర్ రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గంగన్న, ఎండి కపూర్, గంగాధర్, భీమవ్వ తదితరులు పాల్గొన్నారు. అనేక మందిని చంపడమే కాకుండా అమెరికా దేశాలు ఇరాన్పై యుద్ధం చేసి అనేక మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా మహిళలపై మరొక వేటు వేయడానికి వంట గ్యాస్ ధరలను పెంచి అనేక భారం పెంచుతున్నాయి. కనీసం వంట వేసుకొని తినడానికి కూడా మహిళలకు మేము అది చేస్తాం ఇది చేస్తామన్న ప్రభుత్వాలు కనీసం కళల్లో పొగజూరుకోకుండా వంట వేసుకొని తినడానికి కూడా ఈరోజు సిలిండర్ ధరలు ఆకాశానంటే ఒక్కొక్క సిలిండర్ పైన 60 రూపాయలు పెంచితే కొనలేకుండా పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలపై చాలా వేటు పడుతుందని పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని, అలానే ఈ రోజు అనేక నిత్యావసర సరుకులను పెంచారు. నిత్యావసర సరుకులను కూడా తగ్గించాలని ఈ రోజు యుద్ధం పేరుతోని ప్రజలపైన అనేక వేటు వేస్తూ ఈ అమెరికా ప్రభుత్వాలు ఇరాన్ పై యుద్ధం చేసి అనేక మందిని పిల్లలు పెద్దలు అనుకోకుండా కూడా కనీసం 600-800 మంది పిల్లలను కూడా చంపడం జరిగింది. అలాంటిది ఈ దేశాలలో జరగకుండా ఉండాలని, శాంతి జరగాలని ఈ మోడీ ప్రభుత్వము దానికి సహకరించి అమెరికా ప్రభుత్వానికి సహకరించి మరి అనేక నష్టం చేస్తుంది. ఈ నిత్యావసర సరుకుల ధరలు కానీ సిలిండర్ ధరలు కానీ వెంటనే తగ్గించకపోతే మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైన వచ్చి పోరాటాలు చేస్తారని నేను ఖండిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, దేశం ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడంతో దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు, ఆయిల్పై దాడులు చేయడంతో విపరీతంగా వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. ఈ ధరల్ని వెంటనే తగ్గించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ యుద్ధం వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పెట్రోలు నిల్వల మీద ఇంధనం కోసమే, ఆయిల్ ఆధిపత్యం కోసమే ఇవాళ ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ దురుద్దేశంతో ఆయుధ కొనుగోలు కోసము, ఆర్థిక వాణిజ్య ఒప్పందాల కోసము ఇవాళ ప్రపంచ పెద్దలుగా వ్యవహరించడానికి కోసమే యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వల్ల ఎలాంటి లాభం ఎవరికి లేదు. కేవలము ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ధరలు పెరిగి సామాన్య ప్రజలు జనజీవనం స్తంభించే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఇవాళ బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ వాణిజ్య సిలిండర్లు లేకపోవడంతో హోటళ్ళన్నీ మూతబడిపోయినాయి. ఇవాళ హాస్టల్ కూడా మూతపడడంతో విద్యార్థులు చదువులకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. కాబట్టి ఏదైతే పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ యుద్ధానికి కారకులైనటువంటి అంశాన్ని కూడా పరిగణన చూసుకొని యుద్ధాన్ని ఆపడానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకొని యుద్ధాన్ని కూడా నిర్వహించడానికి, యుద్ధాన్ని కూడా ఆపడానికి అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిని కూడా ఇవాళ లెక్క చేయకుండా అమెరికా విర్రవీగుతూ ఉంది.